అమెరికాలో నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 24 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఏడాది అమెరికాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో జాతుల మధ్య అసమానతలు తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి. శ్వేతజాతి ఓటర్లు ఎక్కువగా రిపబ్లికన్ పార్టీ వైపు ఉండగా నల్లజాతీయులు డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్లు వెల్లడించాయి. అమెరికాలో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 24 కోట్ల 40 లక్షల మంది ఓటు వేయనున్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఓటర్ల సంఖ్య పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో 59% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఫ్యూ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2020 ఎన్నికల్లో 66% మంది ఓటేసినట్లు పేర్కొంది. 1900 తర్వాత ఇదే అత్యధికమని తెలిపింది. 2016 నుంచి 2020 ఎన్నికల్లో యువ ఓటర్ల సంఖ్య పెరుగుతున్నట్లు ఓ అధ్యయన సంస్థ పేర్కొంది. 2016లో 18 నుంచి 29 ఏళ్ల వయసు మధ్యనున్న యువత 39% ఓటు వేయగా 2020 ఎన్నికల్లో అది 50%కి పెరిగినట్లు వెల్లడించింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు 60% యువ ఓటర్లు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కు ఓటు వేసినట్లు సర్వేలు తెలిపాయి. 36% మంది మాత్రమే మాజీ అధ్యక్షుడు ట్రంప్ నకు ఓటేసినట్లు వెల్లడించాయి. 30 నుంచి 44 ఏళ్ల వయసు వారిలో 52%కి పైగా బైడెన్ వైపు మొగ్గు చూపారు. 65 ఏళ్లు దాటిన వారిలో 62% ట్రంప్ నకు మద్దతు తెలిపారు. 2023లో ఫ్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన సర్వేలో 18 నుంచి 24 ఏళ్ల యువ ఓటర్లలో 66% మంది డెమోక్రటిక్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తేలింది. 25 నుంచి 29 ఏళ్ల వయసున్న ఓటర్లలో 64% మంది డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు వెల్లడించింది. 80 ఏళ్లు పైబడిన వారిలో 58% రిపబ్లికన్ పార్టీకి మద్దతివ్వగా 39% డెమోక్రటిక్ పార్టీ వైపు నిలిచినట్లు సర్వేలో వెల్లడైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతి అనేది ప్రధాన అంశంగా మారింది. జాతుల మధ్య అసమానతలు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. 2020 ఎన్నికల్లో శ్వేత జాతీయుల్లో 71% మంది ఓటు హక్కు వినియోగించుకోగా శ్వేత జాతీయులు కాని వారిలో 58.4% ఓటేశారు. ఈ మేరకు బ్రెన్నాన్ సెంటర్ ఫర్ జస్టిస్ లా అండ్ పాలసీ సంస్థ పేర్కొంది. నల్లజాతి అమెరికన్లు 62.6%, లాటిన్ అమెరికన్లు 53.7%, ఆసియా అమెరికన్లు 59.7% ఓటేశారు. గత కొన్నేళ్లుగా అమెరికాలో అనేక రాష్ట్రాలు ఓటు నమోదును కష్టతరం చేశాయి. ప్రధానంగా రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మరింత కఠినంగా అమలు చేశాయి. నల్లజాతి అమెరికన్లలో ఎక్కువ మంది మద్దతు డెమోక్రటిక్ పార్టీకి ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 2020లో ఏకంగా 87% నల్లజాతీయ అమెరికన్లు బైడెన్ కు ఓటు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదే శ్వేతజాతి ఓటర్లలో 58% మంది ట్రంప్ నకు ఓటు వేసినట్లు వెల్లడించాయి. 65% మంది లాటిన్ అమెరికన్లు, 61% మంది ఆసియా అమెరికన్లు బైడెన్ కు ఓటు వేసినట్లు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. 2020తో పోల్చుకుంటే నల్లజాతి ఓటర్లు 2024 నాటికి 7% పెరిగి 3.40 లక్షలకు చేరినట్లు అంచనా. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1980 నుంచి పురుషుల కంటే మహిళలే ఎక్కువ శాతం ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2020 ఎన్నికల్లో 68.4% మంది మహిళలు ఓటు వేయగా పురుషులు 65% మంది ఓటేశారు. 1996 ఎన్నికల నుంచి మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం డెమోక్రటిక్ పార్టీకి తమ మద్దతిస్తున్నట్లు సెంటర్ ఫర్ అమెరికన్ విమెన్ అండ్ పాలిటిక్స్ CAWP తెలిపింది. 2020 ఎన్నికల్లో 57% మంది మహిళలు బైడెన్ కు ఓటు వేయగా 42% మంది ట్రంప్ నకు ఓటేశారు. అయితే శ్వేతజాతి మహిళా ఓటర్లలో 55% మంది మాత్రం ట్రంప్ నకు మద్దతిచ్చారు. 42% మంది మాత్రమే బైడెన్ వైపు నిలిచినట్లు CAWP తెలిపింది. అదే నల్లజాతి మహిళల్లో ఏకంగా 90% మంది బైడెన్ కు ఓటు వేయగా ట్రంప్ నకు కేవలం 9% ఓటింగ్ మాత్రమే దక్కింది. అమెరికా పురుషుల ఓట్లలో 50% ట్రంప్ నకు రాగా 45% బైడెన్ కు వచ్చినట్లు CAWP వెల్లడించింది.